ఆ సైరన్ కి దగ్గర ఉంటే వాళ్ళ చెవులు చిల్లు పడిపోయేలాగా ఉంటుంది. ఒకసారి చూడండి ఆ వ్యక్తి, ఒకసారి మళ్ళీ ప్లే చేయండి, మళ్ళీ ప్లే చేద్దాం. చూసారా, ఇది సైరన్ ఎక్విప్మెంట్. దాన్ని ఎత్తైన ప్రదేశంలో ఉంచారు, వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. ఆ ఇన్స్టలేషన్ అయిన తర్వాత దాన్ని చెక్ చేస్తూ ఉంటే ఈ వ్యక్తిని చూడండి, చెవులు మూసుకుని వెళ్ళిపోతున్నాడు. చూసారా, చెవులు మూసుకుని చూడండి ఒకసారి, మోగేటప్పటికి చెవులు మూసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే ఇన్స్టలేషన్ లెవెల్లోనే వాళ్ళు చెవులు మూసుకుని వెళ్ళిపోతున్నారు. అంతంత శబ్దాలు వస్తాయి ఈ సైరన్ గురించి. కానీ మనం ఇక్కడ ఎటువంటి మాటలు మాట్లాడలేదు, ఎటువంటి సైరన్లు మనం వినిపించలేదు, యుద్ధం గురించే మాట్లాడలేదు, జస్ట్ సన్నాహాలు చేస్తున్నాం, వాటర్ ఆపేసాం. కానీ పాకిస్తాన్కి మాత్రం అర్థమైపోయింది, వాళ్ళు గంటలు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. అందుకే యుద్ధ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధ సన్నాహాలు చేయడంతో పాటు అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ సైరన్లు అన్నిటినీ కూడా మోగిస్తున్నారు. ప్రధానంగా ఈ ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఈ ప్రావిన్స్ లో ఎన్ని చోట్ల ఈ సైరన్లను ఏర్పాటు చేశారో తెలుసా? 29 చోట్ల. అందులో కొన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క సైరన్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తూ ఉంటే కొన్ని చోట్ల మాత్రం ఏకంగా 4 సైరన్లను, అంటే ఒక్కొక్క పట్టణంలో 4 సైరన్లను ఏర్పాటు చేశారు. మిగిలిన పట్టణాల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళారు. అందులో పెషావర్లో 4 సైరన్లను ఏర్పాటు చేశారు. పెషావర్ వాళ్ళకి చాలా ముఖ్యమైన పట్టణం. మనం వైమానిక దాడులు చేస్తే ఆ వైమానిక దాడుల్లో వాళ్ళు ఏ సిటీలను టార్గెట్ చేస్తాము అనేటటువంటి సమాచారం కూడా వాళ్ళ దగ్గర ఉంది. మనం ఏం చెప్పలేదు, ఇదిగో వైమానిక దాడులు చేస్తున్నాం పాకిస్తాన్ పైన, యుద్ధం చేస్తున్నాం అనేది ఇంకా మనం అనౌన్స్ చేయలేదు. జస్ట్ మనం సన్నాహాలు చేస్తున్నాం. మన త్రివిధ దళాలు కూడా సిద్ధమై ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఈ వార్ భయంలో ఉంది. అందుకే ఒక్కొక్క చోట ఎక్కడెక్కడ ఈ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కడెక్కడ మిసైల్స్ పడే అవకాశం ఉంటుందని వాళ్ళ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక మ్యాప్ మీకు చూపించబోతున్నాను. ఈ ఖైబర్ పఖ్తుంఖ్వాకి సంబంధించి ఒక మ్యాప్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ మ్యాప్ లో ఉన్నటువంటి పట్టణాలు ఇవే. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇదే ఖైబర్ పఖ్తుంఖ్వా. ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్, ఇటువైపు భారత బోర్డర్ ఉంటుంది. ఇక్కడ నుంచే ఈ సిటీలన్నీ కూడా పాకిస్తాన్ ఇప్పుడు అనుకుంటుంది ఈ ఖైబర్ పఖ్తుంఖ్వాపై భారత్ దాడి చేసే అవకాశం ఉంటుందని. నిజానికి మరి ఇన్ని సిటీలు ఉండగా ఇక్కడ మాత్రమే ఈ సైరన్లను ఎందుకు అమర్చుతోంది అంటే ఇదంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా ఉగ్రవాదులను తయారు చేసే ప్రాంతం. ఉగ్రవాదులకు ఇక్కడ షెల్టర్ కల్పిస్తూ ఉంటారు. అబోతాబాద్ మీకు బాగా గుర్తుంది కదా, ఒసామా బిన్ లాడెన్ ని కూడా పాకిస్తాన్ దాచింది ఇక్కడే. అమెరికా దళాలు వచ్చి, నాటో దళాలు వచ్చి ఒసామా బిన్ లాడెన్ ని మట్టుబెట్టింది కూడా ఇక్కడే. ఇప్పుడు హఫీజ్ సయీద్, భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఈ హఫీజ్ సయీద్ ను కూడా ఇక్కడే దాచారు. అందుకే ఈ హఫీజ్ సయీద్ ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ఉగ్రవాదులు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ఈ సైరన్ ని మోగిస్తూ ఉన్నారు. ఇది మనకి ఇటు చూస్తే భారత భూభాగానికి సరిహద్దు ఉంటుంది, ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దు ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇంతకుముందు తెహ్రిక్ ఈ తాలిబాన్ నేతలు కూడా ఇక్కడ నుంచే ఉగ్రవాద కార్యకలాపాలను నెరిపేవారు. ఇప్పుడు పాకిస్తాన్కి తాలిబాన్లకి కూడా మధ్యలో పడటం లేదు, ఎందుకంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ నేతలు ఇక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకుని పాకిస్తాన్లో కూడా దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి వాళ్ళని తాలిబాన్లు నియంత్రించలేకపోతున్నారనే భయం ఉంది. ఇప్పుడు ఒకవేళ మనం ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే, ఈ ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు ఇవన్నీ ఈ పట్టణాలను ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది అని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే భారత్ సాధారణ పౌరులను టార్గెట్ చేయదు, ఉగ్రవాదులను టార్గెట్ చేస్తుందనే పక్కా సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. ఇంతవరకు మనం ఏది కూడా రివీల్ చేయలేదు, భారత్ ఏం చేయబోతుందని చెప్పలేదు, కేవలం ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. ఇంతకుముందు మనకు అమెరికా చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకోవాలి. పాకిస్తాన్ భూభాగం పై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడెక్కడైతే జరుగుతూ ఉన్నాయో వాటిని గుర్తించి ఏరువేయటానికి భారతదేశం తీసుకునేటటువంటి చర్యలకు మీరు సపోర్ట్ చేయండి అని అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ భూభాగంలోనే ఈ ఉగ్రవాద కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. ఈ పాకిస్తాన్ భూభాగం నుంచే దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి ఒకసారి, మనం ఒక్కొక్కటి కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా మార్దాన్, ఇక్కడ కూడా 4 చోట్ల ఏర్పాటు చేస్తారు ఈ సైరన్లను. అబోతాబాద్ కూడా మనకి ఎక్కడ ఉందో చూడొచ్చు. ఎస్, అబోతాబాద్, ఇదిగో అబోతాబాద్ ఇక్కడ ఉంది. ఇది కూడా భారత భూభాగానికి దగ్గరలోనే ఉంటుంది. ఇది అబోతాబాద్. ఇక్కడే ఒసామా బిన్ లాడెన్ ని వేసేసింది, నాటో దళాలు ఒసామా బిన్ లాడెన్ ని వేసేసింది ఇక్కడే. సో ఈ మనకి కలర్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇప్పుడు హఫీజ్ సయీద్ కూడా ఉంటాడు. హఫీజ్ సయీద్ భారతదేశంలో 2001లో
మన పార్లమెంట్ పై దాడి చేశాడు. 2006లో ముంబైలో ఒక ట్రైన్ లో బాంబు పెట్టాడు. 2008లో ముంబైలో మారణ హోమాన్ని సృష్టించాడు. ఇప్పుడు పెహల్గాంలో మారణ హోమానికి సూత్రధారి. మధ్యలో చాలా చోట్ల జరిగినటువంటి దాడులకు, పుల్వామా దాడులు, ఇవన్నిటికీ కూడా వీడు హఫీజ్ సయీద్ సూత్రధారి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ భూభాగంపై నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యం అండదండలతో జరుగుతూ ఉన్నాయి. అందుకే వీళ్ళు ఈ సిటీస్ అన్నిటిలోనూ కూడా ఈ సైరన్ ఏర్పాటు చేశారు. పెషావర్లో ఏర్పాటు చేశారు, అబోతాబాద్ లో 4 ఏర్పాటు చేశారు, మార్దాన్ లో 4 ఏర్పాటు చేశారు, కోహట్ లో 4 ఏర్పాటు చేశారు, స్వాత్ లో 4 ఏర్పాటు చేశారు, డేకాన్ లో 4 ఏర్పాటు చేశారు, బన్ను ఈ చోట్ల 4. ఇదిగో ఇక్కడ వీటన్ని చోట 4 వేసి సైరన్ అని ఏర్పాటు చేశారు. మిగిలిన అన్ని చోట్ల కూడా ఇదిగో పెషావర్ ఎక్కడ ఉంది. ఈ పెషావర్ కూడా వీళ్ళకి చాలా కీలకమైనటువంటి ప్రాంతం. సో భారత్ ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్ ఒసామా బిన్ లాడెన్ ని వేసేసింది ఇక్కడే. సో ఈ మనకి కలర్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇప్పుడు హఫీజ్ సయీద్ కూడా ఉంటాడు. హఫీజ్ సయీద్ భారతదేశంలో 2001లో మన పార్లమెంట్ పై దాడి చేశాడు. 2006లో ముంబైలో ఒక ట్రైన్ లో బాంబు పెట్టాడు. 2008లో ముంబైలో మారణ హోమాన్ని సృష్టించాడు. ఇప్పుడు పెహల్గాంలో మారణ హోమానికి సూత్రధారి. మధ్యలో చాలా చోట్ల జరిగినటువంటి దాడులకు, పుల్వామా దాడులు, ఇవన్నిటికీ కూడా వీడు హఫీజ్ సయీద్ సూత్రధారి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ భూభాగంపై నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యం అండదండలతో జరుగుతూ ఉన్నాయి. అందుకే వీళ్ళు ఈ సిటీస్ అన్నిటిలోనూ కూడా ఈ సైరన్ ఏర్పాటు చేశారు. పెషావర్లో ఏర్పాటు చేశారు, అబోతాబాద్ లో 4 ఏర్పాటు చేశారు, మార్దాన్ లో 4 ఏర్పాటు చేశారు, కోహట్ లో 4 ఏర్పాటు చేశారు, స్వాత్ లో 4 ఏర్పాటు చేశారు, డేకాన్ లో 4 ఏర్పాటు చేశారు, బన్ను ఈ చోట్ల 4. ఇదిగో ఇక్కడ వీటన్ని చోట 4 వేసి సైరన్ అని ఏర్పాటు చేశారు. మిగిలిన అన్ని చోట్ల కూడా ఇదిగో పెషావర్ ఎక్కడ ఉంది. ఈ పెషావర్ కూడా వీళ్ళకి చాలా కీలకమైనటువంటి ప్రాంతం. సో భారత్ ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే వీటిని టార్గెట్ చేస్తుంది అనే సమాచారం, అనే అనుమానం పాకిస్తాన్ పై ఉంది. అందుకే ఇప్పటికే వాళ్ళ యుద్ధ విమానాల్ని సిద్ధం చేశామని చెప్తున్నారు. 29 చోట్ల, ఈ 29 నగరాల్లో ఇదో అప్పర్ దిర్, లోయర్ దిర్, ఈ అప్పర్ దిల్, లోయర్ దిల్లో కూడా వీళ్ళు ఒక్కొక్క సైరన్ ని ఏర్పాటు చేశారు. స్వాత్ ఇక్కడ 2 ఏర్పాటు చేశారు, బన్నేర్ ఇక్కడ 2 ఏర్పాటు చేశారు, సో ఇక్కడ షాంగ్లా ఇక్కడ ఒక సైరన్ ఏర్పాటు చేశారు. ఇలా ఆయా ప్రధాన పట్టణాలన్నింటిలో కూడా ఇప్పుడు సైరన్ ఏర్పాటు చేసి ఆ శబ్దాన్ని ఆ దేశ పౌరులకు వినిపిస్తుంది. భారత్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ అయితే ఫిక్స్ అయిపోయింది. పాకిస్తాన్ ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళింది, మా దేశంపై భారత్ దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి మా దేశానికి సపోర్ట్ చేయండి అని అంటూ ఉంది. చూసారా, మన రఫేల్ యుద్ధ విమానాలు మొన్న 4 యుద్ధ విమానాలు పెట్రోలింగ్ చేస్తేనే పాకిస్తాన్కి తడిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ భయంతో బెంబేలెత్తిపోయింది. వాళ్ళు కూడా కొన్ని రిలీజ్ చేస్తారు. వాళ్ళు సైన్యం చేస్తున్నటువంటి విన్యాసాలను, యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి తీరును, కొన్ని వీడియోస్ను, ట్యాంకర్స్ ఇవన్నీ కూడా బోర్డర్కి వస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ వాళ్ళు రిలీజ్ చేసి మేము కూడా యుద్ధానికి సిద్ధమని చెబుతూ ఉన్నారు. అదే సమయంలో అమెరికా మనకే సపోర్ట్ చేస్తూ ఉంది. కానీ ఇప్పటికీ శాంతి చర్చలకు మేము సిద్ధము, కానీ భారత్ గ్రౌండ్లో తీవ్ర చర్యల దిశగా వెళుతూ ఉందని, మనం తీవ్ర చర్యల దిశగా అంటే ఉగ్రవాదుల విషయంలో మేము చాలా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాం. కానీ ఇదిగో యుద్ధాన్ని ప్రకటించామని మాత్రం మనం చెప్పలేదు. ఇంకా యుద్ధ సన్నాహాలు మాత్రం ఏం జరిగినా మనం కాచుకోవటానికి మన త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛను మాత్రం ఇచ్చేసాం. భారత ప్రధాని మన త్రివిధ దళాధిపతులతోనూ జరిపిన ఆ సమావేశంలో ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పారు. మీకు పూర్తి స్వేచ్ఛనిచ్చేసామని భారత ప్రధాని చెప్పిన నేపథ్యంలో మన త్రివిధ దళాలు, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ 3 కూడా సిద్ధమైపోయి ఉన్నాయి. అంతేకాదు మన ఈ సరిహద్దులన్నీ మనం సరిహద్దుల్లో కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లను కూడా మనం రెడీ చేసి ఉంచాం. ఇప్పుడు ఈ గగనతలం నుంచి పాకిస్తాన్ గగనతలం మీదుగా, పాకిస్తాన్ భూభాగం మీదుగా ఏదైనా జరిగే అవకాశం ఇది చూసారా. ఇవి పాకిస్తాన్ చేస్తున్నటువంటి, మేము కూడా బోర్డర్లో ఉన్నటువంటి దృశ్యాలు ఇవి. పాకిస్తాన్ కూడా కొన్ని వీడియోస్ని రిలీజ్ చేసింది. కానీ ఇప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇప్పటికీ ఎక్కడున్నాడో తెలియదు, పారిపోయాడని వార్తలు వస్తున్నాయి. ముందుగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పెల్లం బిడ్డలను ఇద్దరిని కూడా దేశం దాడించేశాడు, క్షేమంగా ఉండాలని. పాకిస్తాన్లో ఇప్పటికీ 4500 మంది ఆర్మీ రాజీనామాలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ పాకిస్తాన్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారు? ఈ పాకిస్తాన్ స్వరూపం రాబోయే రోజుల్లో మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బితో సిద్ధంగా ఉంది.